Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఈ రోజుల్లో ఉన్న వారికంటే పెద్దగా అమ్మ గురించి పెద్ద తెలియకపోవచ్చు. స్వర్ణలత గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన స్వర్ణలత గారు. మరి అమ్మగారు పాడిన పాటలు కానీ అనేటప్పటికీ మీకు బాగా గుర్తొచ్చే పాటలు ఏంటి? అప్పు చేసి పప్పుకోళ్ళు కాశీకి పోయాను రామహరి అనే పాట, ఎక్కువ మామ బండి ఎక్కువ మామ, తర్వాత జల్సరాయిడ్లు నకిలీ సరికి అనే పాట. దగ్గర దగ్గర 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడింది అమ్మ. ఓకే. తెలుగు, తమిళ్, కన్నడ, కొంకణి, తుళ్ళు అన్ని భాషల్లో పాడింది. సరే, మొత్తం మీద ఇప్పటి వరకు అమ్మ ఎన్ని పాటలు పాడింటారు సార్? 10,000 పైగా పాడింది అమ్మ. 10,000 పాటలు ఆ రోజుల్లోనే. ఓకే. అంటే సుశీల లేరు అమ్మున్నప్పుడు. 46 ఆల్ ఇండియా రేడియో సింగర్గా వచ్చింది. అప్పుడు ఎంఎస్ రామారావు గారు ఉండేవారు. ఎంఎస్ రామారావు గారు తర్వాత కస్తూరి శివరావు గారితో తొలిసారిగా పాడింది మాయిరంబ అనే సినిమాలో. అప్పటికి అమ్మ రాయలసీమలో సంగీతం నేర్చుకొని అక్కడక్కడ కొండ సింకాసల కమాల్ గారని ఆయన ఎర్రగంట్లకి కమలాపురానికి మధ్యలో ఉంటుంది కొండ సింకాసల కమాల్ గారని ముస్లిమ్స్ ఆయన అమ్మగారికి బాగా పోస్తాపరుస్తూ అక్కడక్కడ తీసుకెళ్ళేవాడు. మొట్టమొదట కచేరీ ఏంటంటే షోలాపూర్ అనే ఊర్లో రాజావారు అమ్మ హిందీలో పాట మెచ్చుకొని ఈరకంకని ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా అమ్మ తిరుగులేని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పిలిచారు మొట్టమొదటిగా అమ్మను. ఆల్ ఇండియా రేడియోలో పిలిచినప్పుడు సంగీత మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు గారు అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చారు. అంటే అమ్మగారు ఫస్ట్ పాడిన పాట, సినిమా పాట అంటే ఇది సార్? ఫస్ట్ పాడింది రాత్రనక పగలనక అనే పాట. తర్వాత పరమానంద శిష్యులు అంకినే నాగేశ్వరరావు హీరో. తర్వాత ఇంకొక మాయిరంబాలో ఎన్టీ రామారావు గారు. మాయిరంబాలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి నాగేశ్వరరావు సినిమా పరమానంద శిష్యులు. అప్పుడు గిరిజా గారు అమ్మగారు అందులో నటిస్తూ అందులో సువర్ణ దక్షిణమూర్తితో కలిసి అమ్మ పాటలు పాడింది. పోలికనే రాదనే పాట అమ్మే పాడింది. అది సెకండ్ పాట. ఇంకా తర్వాత అగ్ని పరీక్ష ఎంఎస్ రామారావు గారితో, తర్వాత పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవి సత్యం గారు, ఘంటసాల గారు, పివి శ్రీనివాసరావు గారు, జేవి రాఘవులు గారు, బి గోపాలం గారు, సత్యారావు గారు, దగ్గర దగ్గర పాత గాయకులు. అప్పుడు రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. గాయకుడు రామకృష్ణ గారు. ఈ రామకృష్ణ గారు కాదు, మీరు సుశీల కొడుకు రామకృష్ణ అనుకునేవారు. కాదు కాదు, ఇంకొక ఆయన టీచర్ గా ఉద్యోగం చేస్తూ రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఆయనతో పాడింది నొప్పులైన పాట. ఓకే. అలాగా తర్వాత బాలుగారితో అరుదు ఒక 5 పాటలే పాడింది. తర్వాత ఎక్కువ పిఠాపురం గారితో, ఘంటసాల గారితో, మాధవి సత్యం గారితో, శారద గారికి పాడింది, వాణిశ్రీకి పాడింది, రీటాకి పాడింది, గిరిజా గారికి, రామ్ ప్రభ, తర్వాత ఆల్మోస్ట్ గీతాంజలికి పాడింది, సూర్యకాంత్ అనికి పాడింది, తర్వాతనేమో ఛాయ్దేవికి పాడింది, శారదాకి పాడింది, తర్వాత సావుకార్ జానకి ఒక యాక్టర్ ఉంది కదా, ఆమెకు చాలా పాడింది. అట్లా చాలా సాంగ్స్ పాడింది. సుశీలమ్మ గారు కానీ జానకమ్మ గారు కానీ వీళ్ళు వచ్చే ముందు కంటే అమ్మగారు అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఘంటసాల గారి కంటే సీనియర్. లేదు, ఘంటసాల గారు ఉన్నారు అప్పటికి. ఓకే. అప్పుడు ఘంటసాల గారు ఉన్నారు. సో అప్పటి నుంచి ఆ ప్రస్థానం అనేది కూడా మొదలైంది. జిక్కి గారు ఉండేవారు. జిక్కి గారు, ఏపీ కోమల గారు, లీల గారు, జమునాన్న గారు, అమ్మగారు, వాళ్ళది ఒక బ్యాచ్. తర్వాత వసంత గారు, ఎల్లారేశ్వర్ గారు, సుశీల గారు, తర్వాత కె రాణి గారు, రవణమ్మ గారు. ఏం సార్ మొత్తం లిస్ట్, పెద్ద లిస్ట్. ఆ రోజుల్లో తెలియని పేర్లు కూడా ఎన్నో అద్భుతంగా చెప్తున్నారు. ఉడతా సరోజని ఒక సింగర్ ఉండేది.
ఎక్కువ చిన్నపిల్లలకి ఆమె ఎక్కువ పాడేది. ఎక్కువ మమ్మీకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే కామెడీ సాంగ్స్ పాడిందో అదే పాట అమ్మకు కామెడీ పాటలు పాడే స్వర్ణలత. ఓకే, ఇండస్ట్రీలో ఆ రకమైన పేరు అనేది కూడా వచ్చేసింది ఆటోమేటిక్ గా. వచ్చేసింది కామెడీ పాటలు పాడే స్వర్ణలత అని అలా వచ్చేసేసింది. ఓకే, అమ్మగారు చివరిగా పాడిన పాట అంటే ఏ సంవత్సరంలో అది? చివరిగా అంటే ఆవిడ ఎక్కుమామ బండెక్కుమ అనే పాట రాజుబాబు గారికి బాలు గారు పాడారు. గిరిజారా అని ఒక డాన్సర్ ఉండేది, అమ్మ పాడింది. అది లాస్ట్. అప్పటికి 74 ఘంటసాల గారు పోయారు. తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. అమ్మకి అప్పుడు క్రిస్టియన్గా మారిందనేసి నేను పాడను అన్నది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు చక్రవర్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఘంటసాల గారి భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. అయితే స్వర్ణలత గారు చాలా హిట్ సాంగ్స్ పాడిందండి, ఆమె పాడుతుందంటే లేదండి ఆమె చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళు పాడకపోవచ్చు అని చెప్తే అప్పుడు అప్పారావు గారు వచ్చి మా అమ్మని అడిగాను, మీరు పాడండి అమ్మ మళ్ళీ అంటే లేదు నేను పాడు. 74 లాస్ట్ అమ్మ ఆ రోజు నిర్ణయించుకున్నారు, అంతే, అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. తర్వాత కచేరీకి క్రిస్టియన్ సాంగ్స్ పాడడానికి విదేశాలలో అక్కడల్లా వెళ్తూ వచ్చేది. అమెరికా కానీ, న్యూజిలాండ్ కానీ, కోవిడ్ కానీ అన్ని దేశాలకు వెళ్తూ వచ్చేది. మరి అమ్మగారు అట్లా పాడడం మానేసిన తర్వాత అయినా కానీ సో మీకు గుర్తున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా. 1974 అంటే ఎప్పుడో మా నాన్న వాళ్ళు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఏజ్లో. సార్ మరి అట్లా అమ్మగారు పాడడం మానేసిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు ఏంటి? ఆమెకి ఎక్కువ కచేరీకి వెళ్ళేది, కచేరీలకి ఎప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ ప్రోగ్రామ్ చాలా బాగా వెళ్ళేది. అది వరకు కూడా ఆవిడ ఎక్కువ పిఠాపురం గారు, మాధవ సత్యం గారు, జిక్కి గారు వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళేవాళ్ళు బాగా. సినిమాల్లో పాడలేదు కానీ బయట విదేశాలకు వెళ్ళి బాగా పాడుతూ వచ్చేది. ఓకే, మరి మీరు ఈ ఇండస్ట్రీ సైడ్ రావాలని అనిపించడం కానీ ఎప్పుడు మొదలైంది అసలు? నేను సినిమా రంగంలోకి రావడానికంటే శివశంకర్ మాస్టర్ గారికి మా అమ్మగారికి బాగా పరిచయం. అప్పుడు నేను శివశంకర్ మాస్టర్ లాగానే నేను అలాగున్నానని చెప్పి ఇంట్లోంచి నేను మొట్టమొదటిగా మనకు రాయలసీమలో ఒకాకు వేసుకుంటే అలవాటు నాకు. ఒకాకు వేసుకుంటూ బాగా ఎంటికలు పెంచుకునేవాడిని. ఎంటికలు పెంచుకున్న తర్వాత మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, మా నాన్నగారు కానీ మా బంధువులు, ఎందుకు వీళ్ళు ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి నేను బొంబాయికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చింది, నాన్న నువ్వు చీర కట్టుకున్నా ఎలాగున్నా ఎట్లున్నా పర్వాలేదురా, నేను చచ్చిపోయేంత వరకు నువ్వు నా దగ్గర ఉండాలని చెప్పి తీసుకొచ్చి గురువుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర నాకు డ్యాన్స్ నేర్పించింది. నా మొట్టమొదటి గురువు అమ్మే. తర్వాత గురువు గారి దగ్గర శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్పించిన తర్వాత నాకు పేరు దిలీప్ అని పెట్టారు. అట్లా సినిమాలకు నేను ఆయన దగ్గర నేర్చుకొని ఆల్రౌండర్లు అత్తర్ సాబ్ అనే పాట నేనే చేశాను. అట్లా